అండి ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, కాజు అండ్ బాదం పప్పు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో నేను 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్యాన్లో నేను 1 కప్పు రవ్వకి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ హీట్ అయిన వరకు యాడ్ చేసి వాటర్ ఇట్లా బబుల్స్ వచ్చేంత వరకు చూసుకొని బాయిల్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సూజీ రవ్వను దీంట్లో ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టుతుంది. కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం దాంట్లో నేను 1 గ్లాస్, ఇది డ్రై అయిపోయింది, 1 గ్లాసు పాలు యాడ్ చేశాను. పాలు యాడ్ చేసి మళ్ళీ ఇలా కలుపుతూ ఉండాలి. అది గట్టి పడుతూ ఉంటే మనం చూసి మళ్ళీ కొంచెం పాలు యాడ్ చేయాలండి, లేకపోతే గట్టి పడుతుంది. నేను 1 స్పూన్ పాలల్లో నేను ఎల్లో కలర్ ఇక్కడ తీసుకున్నాను. లేకపోతే మీరు ఆరెంజ్ కలర్ కూడా తీసుకోవచ్చు. ఎల్లో కలర్ యాడ్ చేసిన తర్వాత నేను 2 ఇలాచీలు, మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిసేంత వరకు, ఆ కలర్ అంతా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత నేను 1 కప్ షుగర్ తీసుకున్నాను. షుగర్ యాడ్ చేసి బాగా మెల్ట్ అయ్యే వరకు కలపాలి. బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చూసారా, జ్యూసీగా అయిపోయింది. మనం వేసిన షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ కేసరి రెడీ అయిపోయింది.